అదృష్టం అంటే ఆర్సీబీ ఓనర్స్దే. 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచినా కూడా ఫ్రాంచైజీ అమ్మితే ఎన్ని వేల కోట్లు వస్తాయంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. 2025 టైటిల్ గెలుచుకున్న వారం రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కొత్త యజమానులను వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ ప్రస్తుత యజమానులు డియాజియో పీఎల్సీ పాక్షికంగా లేదా పూర్తిగా ఫ్రాంచైజీని విక్రయించాలని చూస్తున్నారని రాజ్ న్యూస్కు సమాచారం అందింది. జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న తర్వాత బ్రాండ్ సాధించిన గరిష్ట స్థాయి నేపథ్యంలో తాజా ఆలోచన ఫ్రాంచైజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ విక్టరీ నమోదు చేసింది. ఆర్సీబీని భారతదేశంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డియాజియోస్ నిర్వహిస్తుంది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించిన ఇన్వెస్టర్స్తో చర్చలు జరుపుతుంది. ఫ్రాంచైజీ విలువపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ పూర్తి అమ్మకానికి యజమానులు $2 బిలియన్ సుమారుగా 17,000 కోట్ల రూపాయల వరకు ధరను కోట్ చేసినట్లు బ్లూంబెర్గ్ రిపోర్ట్ చేసింది. బ్రిటిష్ డిస్టిలర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ డియాజియో పీఎల్సీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పాక్షిక లేదా పూర్తి వాటాను విక్రయించడానికి పార్టీని చూస్తుంది. ఇటీవల టైటిల్ గెలుచుకున్న తర్వాత మద్యం దిగ్గజం ఐపీఎల్ ఫ్రాంచైజీ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఈ ఒప్పందాన్ని ప్లాన్ చేస్తున్న డియాజియో సలహాదారులు ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆర్సీబీ అమ్మకం వార్త వెలువడగానే సెంటిమెంట్ యునైటెడ్ స్పిరిట్స్ షేర్లకు కూడా ఊతమిచ్చాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధరలు 3.3% వరకు పెరిగాయి. అయితే ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనేది ఇంకా తుది నిర్ణయం కావాల్సి ఉంది. ఐపీఎల్ టైటిల్ విజయం గరిష్ట స్థాయికి చేరుకున్న వెంటనే బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజ్ టైటిల్ వేడుకలు 11 మంది అభిమానులు మృత్యువాత పడడంతో ఆర్సీబీ వివాదంలో చిక్కుకుంది. ప్రాణ నష్టం ఆర్సీబీకి ఇబ్బందికరంగా అసలు డియాజియో ఆర్సీబీని ఎలా కొనుగోలు చేసిందన్న దానిపై చాలా విషయాలు చాలా మందికి తెలియవు. 2008లో ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పుడు మొదట విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యజమానిగా ఉండేవారు. లీకర్ బిజినెస్లోనూ పాపులర్ వ్యక్తులలో ఒకరు. మాల్యా అప్పుల ఊబిలో చిక్కుకోవడంతో సీన్ మారిపోయింది. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయాడు. దీంతో డియాజియోకు భారతదేశంలోని దాని అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా ఆర్సీబీని కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే క్రీడా జట్లలో ఒకటిగా నిలిచింది. క్రికెట్లో T20 లీగ్లో విజయం సాధించలేకపోయినా ఈ ఫ్రాంచైజీకి అతిపెద్ద అభిమానులు భారీగా ఉన్నారు. అందుకు కారణం దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉండడమే. ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి వెన్నుముకలా నిలిచాడు. అంతేకాదు ఏబీ డివిలియర్స్ లాంటి నేతలు కూడా జట్టుకు ప్రేరణగా నిలిచారు. ఇటీవల ఐపీఎల్ విక్టరీలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ వల్లే ఆర్సీబీకి అంత క్రేజ్ వచ్చిందని వేరే చెప్పాల్సిన పని లేదు. కంపెనీ అమ్మకంపై క్లారిటీ వస్తే అసలు ఎంతకు ఎలా విక్రయిస్తున్నారన్న సమాచారం బయటకు వస్తుంది. కష్ట సమయంలో అండగా